BEL Recruitment 2024 Bharat Electronics Limited లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 18/9/2024. దిస్ వీడియో ఇస్ కేటగరైజ్డ్ యాజ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్, బట్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీకు కావాల్సిన అర్హత వచ్చేసి బీటెక్ వచ్చేసి ఉండాలి అండ్ 2 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్. ఎలక్ట్రానిక్స్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. 32 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. ఇది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి కేరళలో ఉంటుంది. జనరల్ వేకెన్సీస్ 1, EWS 1, OBC 1, SC కేటగిరీ 1 వేకెన్సీ. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్, మెకానికల్ స్ట్రీమ్ కూడా టోటల్ 1 వేకెన్సీ ఉంది. మెకానికల్ స్ట్రీమ్ 1 వేకెన్సీ, ఎలక్ట్రానిక్ స్ట్రీమ్ 4 వేకెన్సీ ఉన్నాయి. 2 years ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి. పోస్టింగ్ వచ్చేసి కేరళలో ఉంటుంది. 32 years లోపు ఉండాలి. జనరల్ కేటగిరీకి 1 వేకెన్సీ ఉంది మెకానికల్ స్ట్రీమ్ వరకు. ఫస్ట్ ఇయర్లో టోటల్గా 4 years అండి. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్. ఫస్ట్ ఇయర్లో 40,000, సెకండ్ ఇయర్లో 45,000 అండ్ థర్డ్ ఇయర్లో 50,000, ఫోర్త్ ఇయర్లో 55,000 ఈజ్ అ పే స్కేల్. సో ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోయే వరకు ఇనిషియల్గా 3 years ఉంటుంది. తర్వాత డిపెండింగ్ అపాన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఇంకా ఫర్దర్గా మిమ్మల్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అండ్ అప్పర్ ఏజ్ క్రైటీరియా 32 years ఫర్ జనరల్ కేటగిరీ అండ్ ఒకవేళ OBC కేటగిరీ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC ST కేటగిరీ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ PWD కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ బీటెక్ వచ్చేసి ఎలక్ట్రానిక్ స్ట్రీమ్కి 4 years చదివిన వారు, ఇంకా మెకానికల్ స్ట్రీమ్లో బీటెక్ మెకానికల్ లేదా బీటెక్ ఎలక్ట్రానిక్ స్ట్రీమ్కి చెందిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ స్ట్రీమ్ అయితే ఈ డిసిప్లిన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్. మెకానికల్ స్ట్రీమ్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే బీటెక్ చేస్తారో వారందరికీ ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ మీకు కావాలంటే ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ రిటన్ ఎగ్జామ్ ద్వారా ఉంటుందండి. రిటన్ ఎగ్జామ్ 85 marks ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 15 marks ఉంటుంది. సో 1:5 ప్రకారం ఎవరైతే రిటన్ ఎగ్జామ్లో టాప్ ఉంటారో 1:5 ప్రకారం రిటన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ సెలక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. వెన్యూ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి కొచ్చిలో ఉంటుంది, కేరళలో. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్కి జనరల్ కేటగిరీ వారికి 400 rupees ప్లస్ 18% ఆఫ్ GST. SC ST ఇంకా PWD కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. సో మన ఛానల్లో రీసెంట్గా చాలా జాబ్ అప్డేట్ వీడియోస్ చేయడం జరిగింది. సో హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఎవ్రీ జాబ్ అప్డేట్ వీడియో. లింక్ వచ్చి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే BEL అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ SBI కలెక్ట్ ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే SBI కలెక్ట్ ద్వారా మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ కలెక్ట్ నెంబర్ ద్వారా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 2nd of October 2024. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 2nd of October 2024. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఇంకా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రాజెక్ట్ ఇంజనీర్గా బెల్లో మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి BELలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందని. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.